నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు ఆల్రెడీ మజ్జిగ మిరపకాయలు కూడా వేసుకున్నాం. మనం నానబెట్టాం. సగ్గుబియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మన రెసిపీ. ఇప్పుడు సీజన్ కనుక ఎండాకాలం వడియాలు పెట్టుకుంటాం కనుక మనం అందరం సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని సగ్గుబియ్యం మట్టుకు పెద్ద సగ్గుబియ్యం పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి నైట్ నానబెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. నీళ్ళు మరిగేటప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర, మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకుని నీళ్ళు బాగా కరిగిన తర్వాత ఈ పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకుని పచ్చిమిరపకాయల పేస్ట్ మనం ముందుగా రాత్రి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దాంట్లో వేసుకోవాలి. ఒకసారి కలిపేది బాగా నానే అనమాట. నైట్ 10:30కి నానబెట్టాం. మార్నింగ్ 9 కల్లా ఉడకబెట్టుకుని మనం వడియాలు పెట్టుకున్నాం అనమాట. ఆ గ్లాస్తో గ్లాస్ సగ్గుబియ్యం అనమాట ఇవి. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఉడకనందుకి. అవన్నీ బాగా మరిగిపోయిన తర్వాత సగ్గుబియ్యం దాంట్లో వేసేసుకుని బాగా ఒక పావు గంట పైనే ఉడకనివ్వాలి. బాగానే త్వరగా ఉడకకనుక అవి నానిపోయినా సరే. నాకైతే ఒక అరగంట సేపు పట్టింది బాగా ఉడకనందుకి. ఉడికి బాగా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు పెట్టాను వడియాలు. నేను ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టాను కనుక చల్లారిన తర్వాత పెట్టాను అనమాట. క్లాత్ మీద పెడితే అంత త్వరగా రావు సగ్గుబియ్యం వడియాలు, అందుకని ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టాను అనమాట. పెద్ద పెద్ద కవర్లు ఉంటాయి కదా మనకి, ఆ కవరు శుభ్రంగా తడిపేసుకుని పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. గిన్నె సరిపోక మళ్ళీ మార్చుకున్నాం అనమాట. గిన్నె వేరే దాంట్లో వేసుకుని ఉడకబెడతాం. పైకి వచ్చేసిందని మనం చిక్కబడ్డాక అలా చూసుకుంటూ ఉండాలి. మంటని మట్టుకు సగ్గుబియ్యం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి. నీళ్ళు మరిగేదాకా హైలో పెట్టుకుని నీళ్ళు మరిగి సగ్గుబియ్యం వేసేటప్పుడు మంటను మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం వేసి అది ఉడికేదాకా. అలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత దించేసుకుని చల్లారబెట్టుకుని అప్పుడు ప్లాస్టిక్ క్లాత్ కవర్ ఉంటుంది కదా, కవర్ ఒకసారి కడిగేసి తడిపేసుకుని పైన పెట్టేసుకుని బాగా ఎండుంటే ఒక రోజులో ఎండిపోతాయి. లేకపోతే 2 రోజులు అలాగే ఎండబెట్టుకుని తీసేసుకుని మనం